మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వారికి ఆశించిన ఫలితాలలో అధిక శాతం ఉన్నత స్థాయి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా సామాజిక సేవ చేస్తారు, పెద్దలతో గౌరవంగా చర్చలు జరుపుతారు, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం లభ్యమవుతుంది. సజ్జన గోష్ఠి మంచి వ్యక్తులతో కలిసి ఆశించిన ఫలితాల్లో ముందుకు వెళ్ళడానికి చేసే వాటిల్లో ఎక్కువ శాతం ఉద్వేగాలకి లోను కాకుండా ఉండవలసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అంటే చేద్దామనుకుంటున్న కార్యక్రమాలలో మంచి కార్యక్రమాలే అయినప్పటికీ మీ యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కావచ్చు, మీ గౌరవాన్ని పెంపొందించుకునే విషయాల్లో కావచ్చు, కొన్ని ఆటంకాలు లాంటివి కూడా ఎదురయ్యే అవకాశం ఉన్న రీత్యా, లేకపోతే వాటికి సంబంధించిన ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉన్న రీత్యా కొంత ఘర్షణాత్మకంగా ఉన్నా దాన్ని మీ యొక్క విల్ పవర్తో అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశి వారికి దూర ప్రయాణాలకి అవకాశం ఉంది. భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన విషయాల్లో ఘర్షణలకి తగిన దూరంగా ఉండాలి. అది కూడా ఆత్మీయులతో, ముఖ్యులతో కలిపి మాట్లాడేటప్పుడు, చర్చలు జరిపేటప్పుడు, దగ్గర ప్రయాణాలు చేసే విషయంలోనూ, నూతన నిర్ణయాలు తీసుకునే విషయంలోనూ, ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాల్లోనూ వీలైనంత వరకు చర్చలకి అవకాశం ఇవ్వకుండా, అనవసరమైన వాగ్వాదాలకి లోను కాకుండా చక్కగా మంచి సంప్రదింపులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. గృహ వాతావరణం మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. కాబట్టి పెద్దల్ని, ఉన్నత స్థాయి వ్యక్తులతో ఏదన్నా అనుకూలమైన పరిస్థితుల కొరకు మీరు చర్చలు జరిపేటప్పుడు తగిన విధంగా ప్రవర్తిస్తూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించాలి. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే మిథున రాశికి వ్యక్తులతో, ఉన్నత స్థాయి వ్యక్తులతో కానీ, లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాలలో, భూ సంబంధమైన అంశాలలో, వాటికి సంబంధించిన విషయాలలో, అలాగే దాంతోపాటుగా ఏదైనా వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల మీద వ్యాపార విస్తరణ కొరకు అధిక స్థాయిలో దృష్టి కేటాయిస్తారు. సంఘంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో ఏదైనా కార్యక్రమాలు నిర్వహించి వారి యొక్క సపోర్ట్తో ముందుకెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో తగిన విధంగా మెళకువలు పాటిస్తూ ముందుకు వెళుతూ అనుకున్న ఫలితాలు సాధించాలి. పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యమైన వ్యక్తులతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో మీ గౌరవం పెరుగుతుంది. అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మానసిక ప్రశాంతత కోసం తీసుకునే నిర్ణయాల్లో సంఘంలో గుర్తింపు, గౌరవం కలిగిన వ్యక్తులతో మైత్రి బంధాలు పెంపొందించుకోవడానికి అవకాశం అధికంగా ఉంది. అలాగే మీ యొక్క భాతృవర్గం కూడా ఉన్నత స్థాయిలో ఉండే అవకాశం కనబడుతుంది.